ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఆగస్టు నెలలోకి వచ్చేసాం. మరి ఈ ఆగస్టు నెలలో మొత్తం నెల ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1/8 నుంచి 31/8 వరకు, అంటే మొత్తం ఈ నెల ఉండే రాశి ఫలితాలు, మన గ్రహస్థితులు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఈ నెలంతా రాశి అనుకూలంగా ఉందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి. మీరు కానీ ఏదైనా సంప్రదింపులు చేసుకోవాలనుకుంటే మీకు నిరుత్సాహాన్ని ఇస్తాయి ఈ నెలలో. ఇక ఆర్థిక లావాదేవీలతో తీరిక అయితే ఉండదు. రావాల్సిన ధనం ఆలస్యంగా మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల మటుకు విపరీతంగా ఉన్నాయి. ఇక సంతాన ఉన్నత చదువులపై దృష్టి పెట్టే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో ఎప్పటిలాగానే ఉండబోతుంది. ఇక కొత్త వ్యాపకాలు సృష్టించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త పత్రాలు ఏవైతే ఉన్నారో అవి అందుకుంటారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. ఇక పదవుల కోసం చేసే ప్రయత్నాలు అయితే ఫలించవు. వ్యతిరేకులతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. ఇక బంధుమిత్రులతో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఈ నెలలో ఎక్కువగా మీకు సమానంగా ఉండబోతున్నాయి లాభ నష్టాలు. మీరు కానీ ప్రస్తుత వ్యాపారం ఏదైతే చేస్తున్నారో అదే చేసుకోండి. ఎందుకంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించే అనుకూలం అయితే లేదు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనదిగా ఉన్నది. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి వీడ్కోలు పలికే నెలగా కనిపిస్తుంది. ఇక వృత్తులు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సామాన్యంగా ఉన్నది. ఇక వృషభ రాశి వారికి ఈ నెలలో ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. అంటే వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఖర్చులు అదుపులో అయితే ఉండవు. ధన సమస్యలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సాయం అందించాలని లేదంటే మీరు అర్థించాలని అనుకుంటారు, కానీ రెండు విధాలా మీకు నష్టం కలుగుతుంది. ఇక దీనివల్ల మీరు కొంత నిరాశ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అవకాశాలు వస్తే అవి చేజారిపోయే నెలగా ఉంది. ఇక ఆత్మీయుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. కొత్త పనులు మీరు ప్రారంభిస్తారు. ఇక గృహ మార్పు అంత ఫలితం అయితే ఇవ్వదు. పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు అనేవి తప్పకుండా ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే ప్రతిపాదన పెట్టుకున్నారో దానికి ఆమోదం తప్పకుండా లభించే నెలగా కనిపిస్తుంది. బాధ్యతల్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడం ఎంతైనా మంచిది. ఇక మీ సంతానానికి సంబంధించిన చదువులు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ దృష్టి పెట్టేవారుగా ఉన్నారు ఈ నెల. విద్యా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఒత్తిడి, పని భారం అధికారుల నుంచి తప్పకుండా ఇవన్నీ ఉంటాయి. అలాగే మార్పుకు తప్పకుండా ఉంటుంది మీ ఆఫీసులో. అలాగే స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తాయి. ఇక వ్యాపారం చేసే వారికి అయితే ఈ రాశి వారికి చాలా లాభంగా ఉండబోతుంది. మీరు పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శించే నెలగా కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి మీ కష్టం ఏదైతే ఉందో ఫలించబోతుంది. అనుకున్నది తప్పకుండా మీరు సాధించే వారిగా ఉన్నారు. మీ బంధుత్వాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసికంగా కుదుట పడతారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. నిలిపివేసిన పనులు తిరిగి పూర్తి చేస్తారు. అలాగే పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అందుకుంటారు. అలాగే మీ శ్రీమతిలో మార్పు కూడా కనిపించబోతుంది. ఇక చెల్లింపులు అలాగే నగదు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి కూడా చెప్పకపోవడం చాలా మంచిది. నమ్మకస్తులే మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. పదవుల కోసం మీరు కొత్త ప్రయత్నాలు చేయడానికి ముందుకు వెళతారు. ఏదైనా కూడా సీక్రెట్గా చేయడం ఎంతైనా మంచిది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండబోతున్నాయి. ఇక ఆటుపోట్లు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కొంటారు. ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నెలగా ఉంది మీకు. ఇక కర్కాటక రాశి, ఈ మాసం మీకు శుభదాయకంగా ఉండబోతుంది. మీ మాట తీరుతో మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. పదవులు కానీ బాధ్యతలు కానీ మీరు స్వీకరించే వారిగా ఉన్నారు. మీకు సాధ్యం కాని ప్రామిసులు ఎవరికి ఇవ్వవద్దు. పరిచయాలు మీకు బలంగా ఉండబోతున్నాయి. ఇక వ్యవహారం ఏదైతే ఉందో మీ చేతుల మీదుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం కూడా నిశ్చయం అవుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. డబ్బుకైతే ఇబ్బంది ఉండదు ఈ నెలలో. ఇక ఆత్మీయులకు సాయం అందిస్తారు. నగదు కానీ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక ముఖ్యమైన పత్రాలు మీకు అందుతాయి.
సంతానం ఉన్నత చదువులు వారికి సంబంధించింది వారికి ఇష్టానికి వదిలేయడం ఎంతైనా మంచిది. ఇక వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడించే వారిగా ఉన్నారు. అలాగే ఇక వైద్య రంగాల వారికి, న్యాయ సేవా రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఉపాధ్యాయులకు పదోన్నతి దక్కే సూచనలు ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కల్పిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉండే మీ బంధువుల లేదా మీ ప్రియతముల క్షేమాన్ని సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక సింహరాశి వారికి అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. సంతోషకరమైన సమాచారాన్ని వింటారు. మీరు సమస్యలు సద్దుమణిగిపోతాయి. ఉల్లాసంగా ఉండబోతున్నారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహంలో ఎప్పట్లానే ఉండబోతుంది. ఇక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించే వారిగా ఉన్నారు. ఆలోచనలు కార్యరూపం దాల్చేవారిగా ఉన్నారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉన్నాయి. నగదు కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు. బంధువులతో మంచి సంబంధాన్ని నెలకొంటే కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇక అవకాశాలు చేజారినా ఒక అందుకు మీకే మంచిదిగా అనుకోవాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారం చేసే వారికి సంతృప్తికరంగా ఉన్నాయి. ఇక ఆటంకాలు ఏమైనా వస్తే వాటిని ధీటుగా ఎదుర్కొనే వారిగా ఉన్నారు. మీ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే మీకు శ్రేయస్కరంగా ఉన్న సమావేశాల్లో పాల్గొంటారు. వేడుకల్లో ఉత్సాహంగా ఉండాలి. అత్యుత్సాహం ఉండకపోవడం చాలా ఎంతైనా మంచిది. ఇక కన్యరాశి వారికి మీ సమర్థత ఏదైతే ఉందో దాన్ని చాటుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంప్రదింపులకు ఇది అనుకూలమైన సమయం. మీ ఇష్టాలను స్పష్టంగా చెప్పడం ఎంతైనా మంచిది. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. సంతృప్తికరంగా కూడా ఉన్నాయి. అలాగే మీరు సంతోషానికి అలాగే విలాసాలకు ఖర్చులు చేసే వారిగా ఉన్నారు. పనులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతాన చదువులపై దృష్టి పెడితే చాలా మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. నిర్మాణాలు, మరమ్మతులు కొత్తవి చేపట్టే వారిగా ఉన్నారు. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభించబోతుంది. ఇక న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకునే వారిగా కనిపిస్తున్నారు. వ్యాపారం చేసే వారికి లాభసాటిగా సాగుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యులు ఎవరైతే ఉన్నారో అంటే మీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారికి వీడ్కోలు పలికే నెలగా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈ నెలలో మీరు ఏదైనా చేయాలనుకుంటే మీకు అనుకూలత కనిపిస్తుంది. ధన ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహం మార్పు అనేది తప్పకుండా మీకు కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేయడానికి మీరు ముందుకు వెళతారు. ఒక సమాచారం మీకు ఆలోచన ఇస్తుంది. ఇక మీ మాట తీరుతో మీరు ఏదైనా ఆకట్టుకునే వారిగా ఉన్నారు. ఖర్చులు అయితే కొంచెం విపరీతంగా కనిపిస్తున్నాయి. డబ్బుకు ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఆప్తులకు, స్నేహితులకు సాయాన్ని అందిస్తారు. కొత్త వ్యాపకాలు అనేవి అధికమవుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహాలు పాటించాలి. ఇక దంపతులకు కొత్త ఆలోచనలు తప్పకుండా వస్తాయి. ఇక సంతాన అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి. ముఖ్యమైన కాగితాలు ఏవైతే ఉన్నావో పత్రాలు కానీ అవి అందుకోబోతున్నారు. అలాగే మీరు ఏదైనా స్థాపన చేయాలనుకుంటే ఇది అనుకూలమైన నెలగా ఉంది. ఇక వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉపాధ్యాయులకు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలన సూచనలు కల్పిస్తున్నాయి. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడి, పనివారం, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండదు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. రుణ ఒత్తిళ్లు చేయాలి కాబట్టి దానివల్ల మీరు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా రాబోతుంది. ఇక దంపతుల మధ్య సఖ్యత లోపాలైతే కనిపిస్తున్నాయి. ఆప్తులను కలుసుకొని సంతోషంగా ఉండబోతున్నారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ఎంతైనా మంచిది. ఎవరిని కూడా అతిగా నిందించవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇక ఇంటి విషయాలపై శ్రద్ధ చేయడం మంచిది. ఆరోగ్యం స్థిరంగా ఉండబోతుంది. పనుల అనుకూలతతో మరింత శ్రమించాలి మీరు. అలాగే ఆశతో ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. వ్యాపారాలు పొందుకుంటాయి. కొనుగోలుదారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉమ్మడి వ్యాపారం చేస్తూ ఉంటే అవి మీకు కలిసి వచ్చే సూచనలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తే ఆకస్మిక ప్రయాణాలు చేసేవారిగా ఈ నెలలో కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారు ఈ మాసం చాలా అనుకూలంగా లేదు మీకు. అలాగే ఆదాయం కూడా మీకు చాలా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. చెల్లింపులు, అవసరాలు అనేవి తప్పకుండా వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఫలితం అనేది శూన్యంగా ఉంది. ఇక బంధుమిత్రుల వైఖరి మీకు మనస్తాపాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. చేసిన పనులు మళ్ళీ మొదటిగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబీకులు మీ ఆసక్తిను అర్థం చేసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. సలహాలు, సాయం ఎవరిని అడగవద్దు. త్వరలో మీరు ఏదైతే లాస్ అవుతున్నారో అది
ప్రాఫిట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పత్రాలు కానీ విలువైన వస్తువులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. సన్నిహితుల కలయిక మీకు సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారం చేసేవారికి సామాన్యంగా ఉండబోతుంది. మీ పథకాలు మరింత ఫలితం అయితే ఇవ్వవు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. వాహనం ఎవరికి ఇతరులకి ఇవ్వకపోవడం ఎంతైనా మంచిది. ఇక మకర రాశి వారికి ఈ నెలలో ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి. మీ అంచనాలు అయితే ఏమన్నా అవి ఫలించవు. పెట్టుబడులకు ఇది అయితే సమయం కాదు కాబట్టి పెట్టుబడులు పెట్టొద్దు. అలాగే రుణము ఎవరికైతే ఉన్నారో తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ఎంతైనా మంచిది. అవకాశాలను ఎప్పుడు కూడా వదులుకోవద్దు. తప్పటడుగులు వేసే ఆస్కారం కూడా కనిపిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు పాటించి ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఆత్మీయుల సహాయం తీసుకోండి. ఇక గృహంలో మార్పు అనేది తప్పకుండా ఉంటుంది. దానివల్ల మీకు అనుకూలం. సంతాన కదలికలపై దృష్టి పెట్టాలి. ఏ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఇక మీరు అనునయంగా ఏదైతే సమస్యలు ఉన్నావో అవన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇక చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా ఉన్నాయి. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు అయితే ఉంటాయి, కానీ వాటి వల్ల మీకైతే ఇబ్బంది ఉండదు. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతలు పని భారం ఉంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారం అనుకూలత కొంచెమే ఉంది. మీకు ఆలోచనలు అయితే కార్యరూపం దాల్చుతారు. ధనయోగ సూచనలు కనిపిస్తున్నాయి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త వ్యాపకాలు మీరు సృష్టించుకున్న సూచనలు కనిపిస్తున్న. బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు. మీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పకపోవడం ఎంతైనా మంచిది. ఇక దంపతుల మధ్య మంచి సఖ్యత నెలకొంటుంది. ఇక పదవులు కానీ సభ్యత్వాల స్వీకరణకు ఇది అనుకూలమైన సమయం. అలాగే మీరు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం కానీ లేదంటే వాళ్ళ పనితీరు కానీ మీకు ఆందోళన కలిగిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు మీరు తిరిగి సంపాదిస్తారు. ఇక వివాహం కాని వారికి పలు విధాలుగా ఆలోచనలు ఉంటాయి. వ్యాపారాల లాభ నష్టాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఇక పెట్టుబడులు అలాగే వ్యాపారాల విస్తరణకు ఇది అనుకూలమైన నెలగా కనిపిస్తుంది. అలాగే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారికి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. ఈ నెల ఉల్లాసంగా గడుపుతారు. మీరు గృహం సందడిగా ఉండబోతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి మీకు. అలాగే సోదరులతో ఒక అవగాహనకు వస్తారు మీరు. ఆస్తి వివాదాలు సద్దుమణిగిపోతాయి. పొదుపు పథకాలు మీకు లాభంగా ఉండబోతున్నాయి. అలాగే ఆదాయం కూడా బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వాయిదా పడిన పనులు ఎట్టకేలకు మీరు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రమేయం ఎంతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఇక మీరు భక్తి అలాగే ఆధ్యాత్మికం పట్ల మీకు భావన పెరుగుతుంది. సేవా సంస్థలకు సాయం చేసే వారికి ఉన్నారు. నగదు కానీ ఆభరణలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే అపరిచితులతో చాలా మితంగా సంపాదించడం ఎంతైనా మంచిది. నిర్మాణాలు మరమ్మతులు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసారం చేసుకునే నెలగా కనిపిస్తుంది. ఇక వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకపోవడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఆగస్టు నెలలో ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇది ప్రస్తుత అంటే ఆగస్టులో ఉండే గ్రహాలు అలాగే నక్షత్రాల ఆధారంగా చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.